అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు దీప హెల్తీ రెసిపీస్ అండ్ వ్లాగ్స్ నేను మీ దీపాను ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ మీకు పరిచయం చేయబోతున్నానండి అదేనండి పుచ్చకాయ తొక్క ఫ్రై మనం యాక్చువల్గా వాటర్ మిలన్ లోన ఉన్న రెడ్ పాట్ని తినేసి బయట తొక్కనని పడేస్తుంటాం కదా ఆ తొక్కతోనే మంచి కర్రీని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రైసు చపాతీ పూరి దేనిలోకైనా చాలా బాగుంటుంది మీరు ఎంతమందికి ఈ కర్రీ తెలుసో తప్పకుండా కమెంట్లో షేర్ చేయండి ఇక్కడ చూపించే విధంగా ఈ రెడ్గా ఉన్న పాట్ని తీసుకోవాలి ఇలా తీయకపోతే మనకి కర్రీ అనేది స్వీట్ వచ్చేస్తుంది ఇలా రెడ్ అంతా తీసేసి ఈ ముక్కల్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని మనకు నచ్చే విధంగా ముక్కల్ని కట్ చేసుకోవాలి నేను ఇక్కడ సన్నంగా మీడియం సైజులో పొడవుగా ముక్కలన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత 1 ఆనియన్ని పొడవుగా కట్ చేసుకొని ముక్కలు వేసుకోవాలి ఒక 2 పచ్చిమిర్చిలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి ద్వారగా ఫ్రై చేసుకోవాలి దీనిలోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పుచ్చకాయ ముక్కలు కూడా వేసుకోవాలి మనకు రుచి తగినంత సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఈ పసుపు ఉప్పు అనేది ముక్కలు పట్టే విధంగా 2 నిమిషాలు కలుపుకోవాలి నెక్స్ట్ దీన్ని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే 5 నుంచి 6 నిమిషాలు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల అడుగు పట్టకుండా మంచిగా కుక్ అయిపోతాయి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ పుచ్చకాయ ముక్కలన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయండి దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం ఇంగు కూడా వేసుకుంటున్నాను ఇంగు వేయడం వల్ల మనకి డైజెషన్ అనేది చాలా చక్కగా అవుతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి టేస్ట్ గురించి ఒక 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇలా పుచ్చకాయ ముక్కలతో టమాటాలని కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేయడం వల్ల టమాటాలు అనేది త్వరగా కుక్ అయిపోతాయి మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ కుక్ చేసుకుంటే టమాటా అనేది మంచిగా మగ్గిపోతుంది ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కారం అనేది పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవడం వల్ల కారం అనేది పచ్చివాసన పోయి టేస్ట్ అనేది కూరకి చాలా బాగా వస్తుంది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకుంటే ఎంతో హెల్దీ టేస్టీ అయిన పుచ్చకాయ తొక్క ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఈసారి మీ ఇంట్లో ఇలా వాటర్ మిలన్ తెచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్లో షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్